2011 వరల్డ్ కప్ ఫైనల్ చివరి ఓవర్ గెలవడానికి కావాల్సింది పరుగులు. గ్రీజులో ధోని ఆ ఒక్క సిక్సర్ ధోని బ్యాట్ నుండి రాకపోయి ఉంటే ఈ రోజు మన భారత క్రికెట్ చరిత్ర మరోలా ఉండేది. బహుశా సచిన్ టెండూల్కర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉండకపోయేవేమో. వాకండే స్టేడియం నిశ్శబ్దంలో మునిగిపోయేదేమో. ఒకవేళ ఆ రోజు మనం ఓడిపోతే భారత క్రికెట్ భవిష్యత్తు ఎలా ఉండేది? అసలు ఆ సిక్సర్ వెనుక ఉన్న ఒత్తిడి ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2011 అది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, కోట్లాది మంది భారతీయుల ఎమోషన్. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యం సేహాంగ్ సచిన్ తరుగా అవుట్ అవ్వడంతో స్టేడియం ఒక్కసారిగా మౌనంలోకి వెళ్లిపోయింది. కానీ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఆ సమయంలో గంభీర్ అవుట్ అయినప్పుడు అందరూ ఒక్కటే అనుకున్నారు, ఇక అయిపోయిందని. ఆ ఒత్తిడిని భరించడం ఎవరికైనా కష్టమే, కానీ అక్కడ ధోని తీసుకున్న ఒక నిర్ణయం చరిత్రనే మార్చేసింది. ఇప్పుడు ఊహించుకోండి, ధోని ఆ సిక్సర్ కొట్టలేకపోయారు. బంతి బౌండరీ లైన్ దగ్గర దొరికిపోయింది. భారత్ ఓడిపోయింది. అప్పుడు ఏమయ్యేది? నెంబర్ 1, సచిన్ డ్రీమ్. సచిన్ టెండూల్కర్ తన చివరి వరల్డ్ కప్తో ముగించాలన్న కోరిక తీరేది కాదు. అది ఆయనకు అతిపెద్ద బాధగా మిగిలిపోయేది. నెంబర్ 2, ధోని క్యాప్టెన్సీ. అప్పటికే ఫేమ్ లేని ధోని మీద తీవ్ర విమర్శలు వచ్చేవి. బహుశా ఆ తర్వాత ఆయన క్యాప్టెన్సీ నుండి తప్పించేవారేమో. నెంబర్ 3, క్రికెట్ ఫ్యాన్స్. 2011 ఓటమిని భరించే శక్తి అప్పటికి అభిమానులకు ఉండేది కాదు. భారత్లో క్రికెట్ పట్ల ఉండే క్రేజ్ ఒక్కసారిగా తగ్గే ప్రమాదం ఉండేది. ధోని ఎందుకు బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్నారు? యువరాజ్ సింగ్ ఫామ్లో ఉన్న ధోని ఎందుకు ముందు వచ్చారు? ముత్తయ్య మురళీధరన్ లాంటి స్పిన్ మంత్రికుడిని ఎదుర్కోవడానికి ధోనికి ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన ఆ రోజు మైదానంలో పడిన కష్టం, ఆ ఫ్రేజర్ ని హ్యాండిల్ చేసే తీరు, అందుకే ఆయన కెప్టెన్ కూల్ అయ్యారు. చివరికి ఆ సిక్సర్ కేవలం ఒక్క షాట్ కాదు, అదొక కొత్త శకం మొదలు. భారత్ ఛాంపియన్ అని ప్రపంచానికి చాటి చెప్పిన క్షణం. ఒకవేళ ఆ రోజు గెలవకపోతే బహుశా మన క్రికెటర్లు ఇంతటికి ఆత్మవిశ్వాసాన్ని పొందేవాళ్ళు కాదేమో. మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఆ రోజు మనం ఓడిపోతే భారత్ క్రికెట్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేది? మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఫ్యాక్ట్స్, కొత్త వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దీని ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూడవచ్చు.